ఎందుకంటే ఈ 16 నెలల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కేసు కూడా ఆయన ప్రూవ్ చేయలేపారు. సరే పొలిటికల్ వెండేటా కింద గా రివెంజ్ పాలిటిక్స్ ఎంత చేసినప్పటికీ కూడా వీ హ్యావ్ పవర్ టు రన్ ద పార్టీ. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గేమ్ చేంజర్ అంటే మీరేమంటారు? చంద్రబాబు కూడా ఆయన ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారికి బలం సరిపోక, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బలం సరిపోక బీజేపీని జనసేనని కలుపుకొని గెలిచాడు. నా ఉద్దేశంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అన్నారో, 21 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పవర్లోకి రాలేదు. కాకపోతే ఈ మిగిలిన సీట్లన్నీ రావడానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే అఫీషియల్ గా చాలా సార్లు చెప్పారు, జగన్ ఎదుర్కోవాలంటే మేము పొత్తు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ లేకపోతే, పవన్ కళ్యాణ్ బీజేపీ లేకపోతే చంద్రబాబు నాయుడు అతని జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కొట్టలేదు. మీ పార్టీ వాళ్ళు కూడా ఆరోపించింది కూడా అదే కదా, మీరు సింగిల్ గా పోటీ చేయండి అంటే వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఎంతసేపు వాళ్ళతో మీరు అన్నారు. వాళ్ళు సింగిల్ గా పోటీ చేయలేరు, సింగిల్ గా పోటీ చేసినా గెలవలేరు. ఆ 3 పార్టీలు ఎవరు సింగిల్గా చేసినా గెలవలేరు. ఇప్పుడు కూడా మేము ఓడిపోయేవాళ్ళం కాదు, మాకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము ఓడిపోయాం తప్ప, అది మేము తీసుకున్న పొరపాట్ల వల్ల తప్ప, లేకపోతే అసలు మేము ఓడిపోయేవాళ్ళం కాదు. సార్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే మీరందరూ మీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూర్చొని కొంత అనాలిసిస్ అయితే చేసుకుని ఉంటారు. అంటే ఎందుకు ఓడిపోయి ఇంత మంచి చేసినా కూడా చాలామంది ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే కొంతమంది బయటకు వచ్చి జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఈ మంత్రుల వల్ల అసలు ఉపయోగం లేదు, ఈ మంత్రులు మాట్లాడిన అసభ్యకరమైన మాటల వల్లే ప్రజలు చాలా డెప్త్గా వెళ్ళి వీళ్ళేం భాషలో మాట్లాడుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉండి అని చెప్పి ఇలా కామన్ మ్యాన్స్ ఆలోచన చేశారు. మీ పార్టీ వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పారు. ఇదేమైనా కొంత మైనస్ అయి ఉండొచ్చా మీ పార్టీకి? అంటే ఓడిపోయేంత మైనస్ కాదండి ఇది. అంటే జనరల్గా రాజకీయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైతే టార్గెట్ చేశారో అది వాళ్ళు చేసినా మనం చేసినాం. సో మా వాళ్ళు మాట్లాడారని చెప్తున్నారు, మా వాళ్ళ కన్నా ముందు వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది వెలుగులోకి రాలేదు, మేము మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అటాక్ చేసినప్పటికీ కూడా మా పర్సనల్ లైఫ్స్ గురించి వ్యక్తిగతంగా చేసినప్పటికీ కూడా మేము మాట్లాడిందే రిసీవింగ్ ఎండ్లో ఉంది వాళ్ళకి. సో మీడియాలో ఎక్కువ ప్రొజెక్ట్ చేయగలిగారు. అమ్మో కొడాలని ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మో రమేష్ అని ఇలా మాట్లాడుతున్నాడు, వీళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేశారు. సో ఇట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్. కాకపోతే దిస్ ఇస్ నాట్ ద రీజన్ ఫర్ డిఫీటింగ్. మేబీ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. కామన్ మ్యాన్ ఏంటి, ఈ భాష ఏంటి అని ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు, వాళ్ళు కూడా దీనికన్నా ఘోరంగా మాట్లాడారు. నిండు సభలో ఏ విధంగా మాట్లాడాడో మా అందరికీ తెలుసు, అందరికీ కూడా. బిఫోర్ లాస్ట్ టైం అయితే దేవుని కాదు, ఇది బోండా ఉమా గారు అయితే చాలా ఘోరంగా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆయన ఉంటారు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ విజయవాడ, ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాడు, ఈరోజు కూడా మాట్లాడుతుంటాడు. నాకు అనిపిస్తుంది ఈ కల్చర్ మంచిది కాదు, ఈ మాట్లాడే తీరు మంచిది కాదు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. బుద్ధ వెంకన్న గారు సో అనవసరంగా మాట్లాడుతుంటారు. అనవసరంగా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ లైమ్ లైట్. ఏం మాట్లాడితే వస్తుంది, సబ్జెక్ట్ మాట్లాడరు కొంతమంది ఏంటంటే బూతులు తిడితే మాట్లాడతారు, హైలైట్ అవుతుంది. మీడియా కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తుంది, ఎవరైతే బూతులు తిడతారో అతను పెద్ద హీరోగా చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా రాంగ్ పర్సెప్షను. కానీ కల్చర్ మారాలి, పొలిటికల్ కల్చర్ మారాలి. ఇలా ఇది కరెక్ట్ కాదు. సో మా వాళ్ళు మాట్లాడారంటే అంతే కదా, మాట్లాడబట్టే కదా మీరు మాట చెప్తున్నారు, లేకపోతే మీరు చెప్పరు కదా. మీరు కూడా ఏం చెప్తున్నారు, కామన్ మ్యాన్ కూడా చాలా మంది మాట్లాడారని అంటారు. సో అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.